రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ముసారంబాగ్లో తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కూరెళ్ల మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ ఆర్ కృష్ణయ్య హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళి అర్పించారు। ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డికి మంచి చేయాలని ఉన్న రాష్ట్రం అప్పుల పాలై ఉండడంతో చేయలేకపోతున్నారని అన్నారు। ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు। ఆలోచన విధానాన్ని పురుగుపరుచుకొని ఆర్ కృష్ణయ్య గారు పెద్ద ఎత్తున ముందు వేయడం జరుగుతుంది। కాబట్టి ఈ 12 కాలంలో ఈ 12 కాలంలో నేను అనేక పోరాటాలు ఉద్యమాలు చేస్తే మా తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ కు అన్నగారు పెద్ద ఎత్తున మాకు మద్దతు ఇవ్వడారు, మాకు పెద్ద ఎత్తున సహకరించి సపోర్ట్ కూడా ఉండడానికి అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు పొందాలని తెలియజేసిన మిత్రులారా। ఎందుకంటే స్పీచ్ ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి క్లాప్స్ కొట్టడానికి గ్రేట్ విషయాలు అలా చూస్తాం। బిఆర్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈడ ముసారంబాగ్ చౌరస్తాలో నిర్వహించినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి అన్న పెద్దలు అణగారిన వర్గాల ఆశాజ్యోతి టైగర్ ఆర్ కృష్ణయ్య గారు ఈ యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ రావడం జరిగింది। ఇలా ఒక 10-12 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున మేము అన్నదాన కార్యక్రమాలు, బుక్స్, ఇలా అనేక విద్యార్థుల యొక్క సమస్యల మీద పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్నాం। ఈ యొక్క అనేక కార్యక్రమాలకు అన్న మాకు మద్దతుగా వెన్నుండి ఎప్పుడు మాకు ఒక గాడ్ ఫాదర్గా ఉంటున్నటువంటి అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఏదైతే అణగారిన వర్గాల ఏదైతే ఆశాజ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ అణగారిన వర్గాల యొక్క రిజర్వేషన్లు, వాళ్ళ హక్కులు, వాళ్ళ యొక్క ఆత్మగౌరవ పోరాటాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నిరంతరం ఆర్ కృష్ణన్న యొక్క డైరెక్షన్లో మేము నిరంతరం తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ నాయకత్వం పోరాటాలు చేస్తుంటుంది। పెద్ద ఎత్తున విద్యార్థుల హక్కులే లక్ష్యంగా, విద్యార్థుల యొక్క ఆత్మ లక్ష్యంగా మేము రాబోయే రోజులలో ఏదైతే పెద్ద ఎత్తున మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున పోరాడతాం। విద్యార్థుల స్కాలర్షిప్ ఛార్జీలు వాళ్ళ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల సందర్భంగా సోషలిస్ట్ విద్యార్థి సంఘం మహేష్ రాష్ట్ర అధ్యక్షుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, మీరు అంబేద్కర్ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వ అధ్యయనంలో కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నారు। ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి మనవి చేసేది, అంబేద్కర్ వారసులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు హాస్టల్ బిల్డింగులు లేవు, సొంత బిల్డింగులు లేక ఒక్కొక్క రూమ్లో 5 మంది ఉండవలసిన రూమ్లో 20, 30, 50 మంది ఉన్నారు। గొల్లు కొట్టినట్టు కొట్టిరు వాళ్ళ చదువు। దీని మూలంగా చదువు, ఆరోగ్యం దెబ్బతింటుంది, లెటర్లు సరిపడి లేవు, బాత్రూమ్లు సరిపడి లేవు, వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది, వాతావరణం సరిగ్గా లేక చదువు దెబ్బతింటుంది। కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సందర్భంగా హాస్టళ్లకు, గురుకులాలకు అన్నిటికీ సొంత భవనాలు నిర్మించాలని నేను డిమాండ్ చేస్తున్నాను। దాదాపు 260 గురుకులాలు, ఎస్సీ గురుకులాలు ఉంటే 58 నుంచి 60 గురుకులాలకు సొంత భవనాలు లేవు। 160 ఎస్టీలకు గురుకులాలు ఉంటే దాదాపు 100 గురుకులాలకు సొంత భవనాలు లేవు। బీసీలకు 330 గురుకులాలు ఉంటే 320 గురుకులాలకు సొంత భవనాలు లేవు। నిన్న వచ్చినటువంటి ఫలితాల్లో ఇంటర్మీడియట్లో అన్నిటికంటే మన బీసీ గురుకులాలు, సోషల్ గురుకులాలు స్టేట్ ర్యాంకులు వచ్చాయి। అంత మంచి చదువు చదువుతున్నారు పిల్లలు, ఫెకల్టీ సరిగ్గా లేదు, టీచర్లు లేరు, బిల్డింగులు లేవు, అయినప్పటికీ కూడా ప్రభుత్వ ప్రతిష్టను నిలబెట్టారు। వీటికి వెంటనే సొంత భవనాలు నిర్మించాలని, వీటికి స్థలాలు కూడా కేటాయించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను। ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం। రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి మీద పక్కకు పెట్టారు, మంత్రులు, ఐఏఎస్ అధికారులు దొబ్బుకుంటున్నారు, ఎక్కడ దొరికితే అక్కడ 100 కోట్లు, 1-2 కాదు, కోట్లు అంటే 1 కోటి అంటేనే ప్రజలంతో ఇబ్బంది పడతారు। ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్లు ఒక 10 మంది ఆఫీసర్లను తీసుకొచ్చేసి నాకు వాళ్ళందరి మీద సిబిఐ విచారణ జరిపిస్తా। 9 మంది మంత్రులు లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్నారు, రాష్ట్ర ఖజానాను కొల్లగొడుతున్నారు, భూములు మిగులుతున్నారు। ఇంతవరకేమో
అందరూ అనేది నోట్లు మింగుతున్నారు. ఇప్పుడు భూములు మింగుతున్నారు. 100,000 కోట్ల విలువైన భూములన్నింటినీ కూడా ఇయ్యొచ్చురు. గత ప్రభుత్వము దోపిడీ చేసిందని కాంగ్రెస్ దోపిడీ చేసిందని టీఆర్ఎస్ దొంగలు అనుకున్నట్టు వీళ్ళందరూ ఒకటయ్యి ప్రజల భూములను ప్రజల ఆస్తులను దోచుకుంటున్నారు. దీని మీద గత 14 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో జరిగిన అవకతవకలు, భూములు, భూ కుంభకోణాలు, కాంట్రాక్టర్లు అన్నిట్లో లక్షలు వేల కోట్ల కుంభకోణాలు జరిగినాయి. వాటి మీద విచారణ జరపాలి. రాజకీయ అవినీతి లేకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వము కంకణబద్ధుడైనాడు. అందరినీ ఆర్ఎస్ లీడర్ అని ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇక్కడ జరిగే అవినీతిని చూసి ఊరుకుంటే సరికాదు. దీని మీద విచారణ జరిపించి రాజకీయ రంగం లోపల